హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో మష్రూమ్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పకోడీ ఎప్పుడూ తినే రెగ్యులర్ పకోడీలా కాకుండా చాలా వెరైటీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మష్రూమ్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది కదా. ఎప్పుడు మనము మష్రూమ్తో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. అలాగే పకోడీ కూడా నేను చేసినట్టు చేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ పకోడీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మష్రూమ్స్ ఇలాగా ఒక 300 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్ని మనం ముందు క్లీన్ చేసుకుందాం. పైన ఇలాగా లేయర్ వచ్చేస్తుంది, నేను చూపిస్తున్నట్టు ఇలా తీస్తే. ఫస్ట్ మనం ఇదంతా కూడా ఇలాగా అన్ని మష్రూమ్స్కి ఇలా లేయర్ తీసేసుకోవచ్చండి. ఈ పైన ఉన్న ఈ కాడను కూడా నేను ఇలాగే ఉంచేసి తీసేస్తున్నాను. దీన్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మష్రూమ్ లాగే చాలా టేస్ట్గా ఉంటుంది. లేదు మీకు ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే కనుక దీన్ని తీసేసుకొని కూడా ఓన్లీ మనము ఇలా మష్రూమ్ని యూస్ చేసుకోవచ్చు. ఈ లోపల కూడా మీరు క్లీన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. అసలు ఏమి చేయకపోయినా కూడా పర్వాలేదు. మనం ఇలాగే అన్నీ కూడా తీసేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకుందాం. కొన్ని మష్రూమ్స్ అయితే లోపల కొంచెం మనకి బ్లాక్గా అనిపిస్తుంది. అది కొంచెం మనము ఒక చాక్తో క్లియర్ చేసేసుకొని ఆ తర్వాత అన్నీ కూడా ఇలా వాటర్లో వేసుకుందాం. వాటర్లో వేసుకున్న తర్వాత వీటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుందాం అండి. వీటిని మరీ చిన్న సైజ్ కట్ చేసుకోవద్దు. మనము పకోడీకి వేసుకోవడానికి కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని నేను కొన్ని కాడలతోటి వేస్తున్నాను. ఇలా కాడలతోటి కూడా పొడవుగా కట్ చేసేసుకుందాం. ఈ మష్రూమ్స్ అన్నీ కూడా ఇలాగా ఇదే సైజులో ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కొంచెం హాట్ వాటర్లో వేసుకోవాల్సి ఉంటుందండి. దీనికోసం నేను కొద్దిగా హాట్ వాటర్ తీసుకున్నాను. అంటే మనం వేలు పెడితే కొంచెం కాలేంతలాగా తీసుకొని ఈ వాటర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనము ఈ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేయాలండి వీటిని. అలా అయితే మొత్తం ఇంకా మనకి మష్రూమ్స్లో ఏమైనా మట్టి కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా మొత్తం అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా ఇలాగా బాగా చేతితోటి కలుపుకుంటే వాటర్ చూసారా కలర్ చేంజ్ అయింది. దీంట్లో ఉన్న డస్ట్ ఏదన్నా ఉంటే కనుక మనకి అడుక్కు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనము ఫ్రెష్ వాటర్లో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకుంటే ఇవి మొత్తం క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు ఇలాగ 2 సార్లు ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము పకోడీ ప్రిపరేషన్ కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా. అలాగే నేను రెడ్ ఫుడ్ కలర్ కూడా యూస్ చేస్తున్నానండి ఇందులోను. ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే మనము ఇందులో ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను నేను. ఈ శనగపిండితో పాటు నేను ఒక 3/4 కప్పు అంటే ఒక 3/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుందండి. నేను ముందు కారం వేస్తున్నాను, అలాగే ఆ తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి, ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక 3/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ మష్రూమ్స్కి ఇవన్నీ వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ తక్కువ తీసుకున్నా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంటే ఇది మనకి పకోడీ పిండి కన్సిస్టెన్సీ ప్రకారం కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఒకసారి ఈ పిండ్లు అన్నీ కూడా
ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. మనకి మష్రూమ్కి మొత్తం అంతా కూడా పట్టేలాగా కలిపాక నేను ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూను రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ కలర్ వేసుకున్నాక కూడా ఒకసారి అంతా కలిపిన తర్వాత వాటర్ దీనికి ఎక్కువ పట్టదండి, చాలా తక్కువగా వాటర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం తడుపుకోవాలి. నేను ఇదంతా బాగా ఇలాగ కలిపిన తర్వాత దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఈ కరివేపాకు కూడా వేసుకున్నాక ఒకసారి ఫైనల్గా అంతా బాగా కలుపుకొని మనకి తడి అలాగే దీంట్లో అన్నీ సరిపోయినాయి లేనిది ఒకసారి చెక్ చేసుకొని, అంటే పిండి ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మష్రూమ్స్ కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. నేను చూపిస్తున్నట్టు పిండి అలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్కి ఎంత సరిపోతే అన్ని మష్రూమ్స్ ఇలాగా వేసేసుకొని మన పకోడీ అంతా కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఈ పకోడీ బాగా క్రిస్పీగా రావడానికి, ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుందండి. మనము 4 to 5 minutes పాటు ఇలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి క్రిస్పీగా కూడా వస్తుంది. చూసారా, ఇలాగా అంత కలర్ మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మొత్తం అంతా కూడా మనం కలుపుకున్న మొత్తం పిండి అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది మనం చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. అలాగే ఇది చాలా సాఫ్ట్గా లోపల పైన మంచి క్రిస్పీగా సూపర్ టేస్ట్ వస్తుంది. దీన్ని మనం ఇలాగా ఆనియన్ లెమన్ తోటి తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.